హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవితంలో కాశీపూర్లో జరిగిన సంఘటన తెలుసుకుందాం. తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది. లోకం నరకకూపమైంది. సృష్టికర్త దేవుడు సైతం అనిపించే బాధలు. మనశ్శాంతి ఎక్కడైతే దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణుల వారి పాద పద్మాల చెంత మాత్రమే. 1885లో శ్రీరామకృష్ణుల వారి గొంతుతో ఒక వ్రణం కనిపించింది. అది క్యాన్సరు వ్యాధి అని వైద్యులు నిర్ణయించారు. గాలి మార్పుకై దక్షిణేశ్వర్ నుంచి కలకత్తాలోని కాశీపూర్ అనే ప్రాంతంలోకి ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని శిష్యులంతా కలిసి గురువుగారిని సేవించడం మొదలుపెట్టారు. అక్కడ ఎక్కువ కాలం గురువు సేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడు ఒకడు. అప్పుడప్పుడు కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులు చేయడానికి బయటకు వెళ్ళినా ఎక్కువ శాతం కాశీపూర్లోనే గురువుకి సపర్యలు చేస్తూ గడిపాడు. ఎప్పటిలాగానే శిష్యుల్లో నరేంద్రుడే నాయకుడు. తీరిక వేళల్లో శిష్యులంతా కలిసి శాస్త్రీయ తాత్విక చర్చలు చేసేవారు. భగవంతుడి నామగుణ సంకీర్తనలు చేసేవాడు. నరేంద్రులో మాత్రం ఒక అగ్ని ఎప్పుడూ జ్వలిస్తూ ఉండేది. దుర్లభమైన మానవ జన్మెత్తిన వారందరికీ జీవిత ఉద్దేశం భగవత్ సాక్షాత్కారమేనని, అందుకై తీవ్రంగా ప్రయత్నించే వాడిని జన్మ నిరర్ధకమని గురోపదేశం. అతడి దృఢ విశ్వాసం. ఆ భగవంతుణ్ణి ఎలా సాక్షాత్కరించుకోవాలో, ఆయనను ఎలా చూడాలి అనేదే అతడిలో రగులుతున్న జ్వాల తపన. ఈ ప్రపంచం దానిలోని సుఖభోగాలు ఎండమావులే అని సత్యం ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. ఇక ఒకే ఒక లక్ష్యం, భగవత్ సాక్షాత్కారం. గురువుగారి వద్ద ఉపదేశం పొంది ఆయన ఆదేశానుసారం రోజుల్లో ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాడు. సాధనలో అతడికి అద్భుతమైన అనుభూతులు కలిగేవి. ఒక్కోసారి అంతర్జాతిగా మునిగిపోయి బహుశ్య ప్రపంచం అంటే బాహు ప్రపంచం స్పృహిని సైతం పూర్తిగా కోల్పోయేవాడు. ఒకసారి నరేంద్రుడు విఖ్యాత కవి, వంగభాష నాటక రంగానికి పితామహుడు, రచయిత, నటుడు గిరీష్ చంద్ర బోస్ అనే మిత్రుడితో కలిసి ఒక చెట్టు కింద ధ్యానానికి ఉపక్రమించాడు. చాలా దోమలు ఉండటం వల్ల గిరీష్ ధ్యానం మొదలు పెట్టగానే లేచిపోయాడు. నరేంద్రుడి పరిస్థితి ఏమిటి అని చూస్తే దోమలన్నీ శరీరం మీద వాలి ఒక దుప్పటిలాగా కప్పి ఉన్న నరేంద్రుడు ధ్యానంలో మునిగిపోవడం వల్ల ఆ ఎరుకే లేదతడికి. మనసులో వ్యాఖ్యతలు ఉంటే ప్రతికూల పరిస్థితులు మనిషిని సంకల్పాన్ని నీరుగార్చజాలవని ఈ ఉద్దాంతం చాలదా? ఒకనాటి సాయంత్రం నరేంద్రుడి అత్యున్నతమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. ధ్యానంలో తీవ్రంగా మగ్నమై ఉన్న నరేంద్రుడు కళ్ళు తెరవక ముందుగానే అతడికి భగవంతుడు తప్ప ప్రపంచమేమీ కనపడట్లేదు. చివరికి తన శరీరం కూడా తెలియడం లేదు. అతడి మనస్సు భగవంతుడిలో పరిపూర్ణంగా లయమవడం, ఇటువంటి అనుభూతి కలిగింది. దీన్ని నిర్వకల సమాధి స్థితి అంటారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాలు అలాగే మిగతావి చెప్పారు. ఇతర శిష్యులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి యొక్క బాధ్యతని నరేంద్రుడికి అప్పగించారు. శ్రీరామకృష్ణులు యోగ్యులైన శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ప్రసాదించి సన్యాసులని చేశారు. తరువాత వారిని భిక్షాటనకి పంపించారు. అలా అందరూ తెచ్చి సమర్పించిన ఆహారాన్ని ఆనందంగా భుజించి అటువంటి ఆహారం అతి పవిత్రమైనదని చెప్పారు. కాలం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. 1886 ఆగస్టు 16వ తేదీన శ్రీరామకృష్ణ గురుదేవులు తన మనుష్య రూప నాటకానికి తెరదించేశారు. శిష్యుల దుఃఖానికి అంతులేదు. సన్యాసుల్లో కొంతమంది కాశీపూర్లోనే ఉంటే కొంతమంది ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. కానీ నరేంద్రుడు వారందరినీ కూడగట్టుకుని ఒక ఆశ్రమంగా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. బారానగర్ మఠం. కాశీపూర్లో ఇంటికి అద్దె చాలా ఎక్కువ ఉండటం వల్ల బారానగర్లో ఒక పాడుబడ్డ చిన్న ఇంటికి ఒక భక్తుడి తోడుపాటుతో అద్దెకు తీసుకున్నాడు. ఇదే భావి రామకృష్ణ సంప్రదాయం యొక్క ప్రధాన మఠం, అంటే సన్యాసులుండే ఆశ్రమం. ఆ ఇల్లు పాడుబడిందే కాక అక్కడి తోటంతా కలుపు మొక్కలతో ఉండేది. ఆ ఇంటి కింద అంతస్తులో తాచుపాములు వీరికన్నా ముందు నుంచే నివసిస్తూ ఉండేవి. అంతేకాదు చుట్టుపక్కల వాళ్ళంతా ఆ ఇంట్లో దయ్యాలున్నాయని అనుకునేవారు. అదొక భయంకరమైన చోటు. కానీ పాపం ఈ యువ సన్యాసుల వద్ద డబ్బులు లేవు. ఈ ఇల్లైనా ఎవరో భక్తుడు ప్రతి నెల సాయం చేస్తున్నందువలన దొరికింది. ఇక వారిని కట్టుకోవడానికి గుడ్డలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. అన్నం ఉడకబెట్టిన ఆకుకూరలు
వీటిని ఉప్పు కూడా లేని పరిస్థితి ఉండేది. ఇవేవి వారిని బాధ కలిగించలేదు. అసలు వారికి ఇవన్నీ ఆలోచించేందుకు సమయం కూడా ఉండేది కాదు. మనసంతా ఎల్లవేళలా భగవంతుడే నిండి ఉండేవాడు. నరేంద్రుడే వారికి నాయకుడు. ఇంటికి తిరిగి వెళ్ళిన సోదరులను తిరిగి మఠానికి తీసుకువచ్చాడు నరేన్. అందరూ కలిసి దీర్ఘకాలం ధ్యానం చేశారు. భగవంతుడి నామ సంకీర్తన చేసేవారు. అన్ని మతాలను, ఆదర్శాలను, తత్వాలను గౌరవంతో చర్చించుకునేవారు. శ్రీరామకృష్ణులు చెప్పినవన్నీ పాటించడానికి ప్రయత్నించేవారు. ఈ కాలంలోనే ఒక క్రిస్టమస్ ఈద్ నాడు వారంతా తమ సన్యాస జీవితానుసారం కొత్త పేర్లను తీసుకున్నారు. నరేన్ మాత్రం ఒక శాశ్వతమైన పేరుని స్వీకరించలేదు. తరువాత దేశాటన చేసేటప్పుడు తన పేర్లని మార్చుకునేవాడు. ఒక్కొక్కసారి స్వామి వివిధేశానంద అని చెప్పుకునేవాడు. కానీ ఆయన్ని అందరూ స్వామీజీ అని పిలుస్తూ ఉండేవారు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.